తెలుగు రాష్ట్రాలకు రైన్ అలర్ట్. ఏపీలోని దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు రానున్న వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే 24 గంటల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు భారీ వర్ష సూచన. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. బాపట్ల, నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, కడప జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సూర్యుడి ప్రతాపం నుంచి ఊరట లభించింది. మరో 4 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. దక్షిణ కోస్తా రాయలసీమలో మరికొన్ని రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. వారం రోజుల పాటు విస్తారంగా వానలు కురుస్తాయి. వచ్చే 24 గంటల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. బాపట్ల, నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇటు తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు, రేపు కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల కారణంగా ఎండ తీవ్రత తగ్గనుంది. పగటి ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ప్రస్తుతం అండమాన్, నికోబార్ దీవుల్లో రుతుపవనాలు పూర్తిగా విస్తరించి ఉన్నాయి. అవి అంచనా వేసిన సమయానికంటే ముందే కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నెల 27న కేరళలో ప్రవేశిస్తాయని భావించినా 24నే రావచ్చని ఐఎంజీ భావిస్తోంది. జూన్ మొదటి వారంలో తెలంగాణలో విస్తరించొచ్చు. Telangana is likely to have thunderstorm activity and lightning with gusty winds of 30 to 40 kilometers per hour during next 4 days. And heavy rainfall is likely to occur during next 2 days along with light to moderate rain over many places. And heavy rainfall is very likely to occur over the southern districts of Telangana and Mehboob Nagar districts and Sangareddy, Medak, Vikarabad and Mehboob Nagar. And along with it, tomorrow also Telangana is likely to have some heavy rainfall over south districts and the western districts.